కారుణ్యపయోనిధి నాకాధారమువగచు నయముగబ్రోవన్ నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత లోకనాయక కృష్ణ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. పైగా ఈ రోజున అధిక జ్యేష్ఠ మాసపు పౌర్ణమి తిథి, అంటే పురుషోత్తమ మాస పౌర్ణిమ. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన ఎంతో చక్కనైనటువంటి ఫలాలను మనకిస్తుంది. అందుకే ఇలా కోరుతూ ఉన్నాం, ఓ కారుణ్యపయోనిధి. స్వామి నీవెలాంటి వాడవు అంటే కారుణ్యపయోనిధి, అంటే కరుణ అనేటువంటి జలముతో నిండినటువంటి మహాసముద్రం నీవు. నీ శరీరము అణువణువంతా కూడా కరుణతో నిండి ఉంటుంది. ఓ కారుణ్యపయోనిధి నాకాధారం వగచు నయముగ బ్రోవన్. నాకు నీవు ఆధారము కావాలి ఎప్పటికప్పుడు. నేను నిలబడి ఉన్నానన్నా, నేను పుట్టి ఉన్నాను, నేను బ్రతికి ఉన్నాను, మాట్లాడుతున్నాను, ఆలోచిస్తున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, అసలు నేను ఏ కార్యము చేస్తున్నానన్నా దానికి ఆధారము నీవే అవ్వాలి తప్ప ఇంకొకరు వద్దు. నీవే ఆధారముగా ఉండగా నేను ఏ కార్యం ఆచరించినా నాకు సత్ఫలాలు ఉంటాయి. వేరొకరి యొక్క ఆధారమును నేను ఏ రోజు కూడా అపేక్షించను స్వామి, నీవే నాకు ఆధారమవు అని కోరుకోవాలి. నాకాధారంబు వగచు నయముగ బ్రోవన్ నాకేల ఇతర చింతలు. నీవు నాకు ఆధారంగా ఉంటే నాకేల ఇతర చింతలు, నాకు వేరొక చింత ఎందుకు స్వామి, నాకు అనవసరం, నాకొద్దు వేరే చింత. నాకేల ఇతర చింతలు నాకాధిప వినుత లోకనాయక కృష్ణ. ఓ నాకాధిప వినుత లోకనాయక, ఓ కృష్ణ, దేవదేవతలందరినీ కూడా నీ యొక్క భక్తులుగా మార్చుకున్నటువంటి ఘనత నీదే కదా. ఆ కలియుగములో శ్రీ వెంకటాద్రిలో ఆనందనిలయంలో కటివరద హస్తాలలో ఉన్నటువంటి నిన్ను దర్శించడానికి వేవేల కొలది దేవతలు కూడా వచ్చిపోతూ ఉన్నారే. అత్ర్యాది సప్తర్షయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రపన్నా అంటూ అత్ర్యాది సప్తర్షులేమి, సకల దేవతలు 33 కోట్ల మంది దేవతలు కూడా వచ్చి నీ సన్నిధానంలో వివిధ రకాలైనటువంటి వృక్ష లతా గుల్మముల రూపములో అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారే. అటువంటి లోకనాయక కృష్ణ, ఓ కలియుగ గోవింద, సదా సర్వదా మాకు నీవు ఆధారం అవ్వాలి, నీవే నాకు రక్షకుడుగా ఉండాలి అని మనమందరం కూడా స్వామిని కోరుకోవాలి. ఈ రోజున చాలా విశేషమైనటువంటి పౌర్ణమి పర్వదినము కూడా. పురుషోత్తమ మాసము యొక్క అధిక జ్యేష్ఠ మాసము యొక్క పౌర్ణమి ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన మనకు ఎంతో ఆరోగ్యాన్ని, అదేవిధంగా సత్ఫలాలను, మోక్షాన్ని కూడా అందజేస్తుంది. కనుక ఈ కైంకర్యాన్ని మనం ఆచరిస్తూ విశేషించి ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని చూద్దాం. ఈ రోజున పౌర్ణమి తిథి, మహావిష్ణువు యొక్క ఆరాధనం విశేషం. అదేవిధంగా ఈ రోజున అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి అధిదేవత మిత్ర అను నామధేయము కలిగినటువంటి సూర్యభగవానుడు. ఈ రోజున సూర్యభగవానుడి యొక్క ఆరాధన మనకు ఆయురారోగ్యప్రదమవుతుంది. అదేవిధంగా ఈ రోజున వారం ఆదివారం.
ఈరోజు నక్షత్రము సూర్యుడిని సూచిస్తోంది, వారము కూడా సూర్యుడిని సూచిస్తోంది. ఈ రోజున ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణము, అరుణ పారాయణము మనకు ఆయురారోగ్యాలను కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. వకుళాభరణం వందే జగదాభరణం మునిం, యశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు అగాధ భగవద్భక్తి సింధులైనటువంటి ఆళ్వారులలో నమ్మాళ్వార్లు అనబడేటువంటి ఆ షటకోప ముని యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికై తన యొక్క ఆయుధాలను, ఆభరణాలను అన్నింటినీ కూడా ఈ లోకంలో అవతరింపజేశాడు. వారే ఆళ్వారులు అని అనబడతారు. భాగవతంలో కలవు కలు భవిష్యంతి నారాయణ పరాయణా క్వచిత్ క్వచిన్ మహాభాగా ద్రమిడేషు చ భూరిశః తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలాపయస్విని కావేరీ చ మహాభాగా ప్రతీచీ చ మహానది అని ఈ కలియుగంలో తామ్రపర్ణి నదీ తీరంలో, తామ్రపర్ణి మాత్రం కాదు, అక్కడ కృతమాల అని, పయస్విని అని, ఇలా ఎన్నో నదుల తీరాలు ఎంతోమంది ఆళ్వార్లు అవతరించబోతున్నారు అని
మనకు వ్యాస భగవాన్ తెలియజేసిన విధంగా భగవంతుని యొక్క ఆజ్ఞతో ఆళ్వార్లందా కూడా అవతరించారు. ముఖ్యంగా పన్నిద్దరు ఆళ్వారులు భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమద్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమని పన్నిద్దరు ఆళ్వారుల యొక్క ఒక సూచి మనకు ఇక్కడ ఉన్నది. అందులో ప్రపన్న జన సంతాన కూటస్థులుగా ప్రసిద్ధిగాంచిన వారు నమ్మాళ్వారు. నమ్మ ఆళ్వార్ నమ్మాళ్వార్ అని భగవంతుని చేత మన ఆళ్వారులు అని పిలువబడేటువంటి మహనీయులే శఠకోపము. అంచేత వారు ఎప్పుడు అవతరించారు? విశేషంగా కలియుగంలో కలియుగ ప్రారంభమై 43వ రోజు అంటే ప్రమాదినామ సంవత్సరం తమిళ వైశాఖ నెల వీరు విశాఖ నక్షత్రంలో తిరుక్కురుహూర్ అనే ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశంలో ఉడయనంగై కారిమార్ దంపతులకు వీరు అవతరించారు నమ్మాళ్వార్లు. లోకంలో బిడ్డ పుట్టిన వెంటనే ఏడుస్తుంది, అలాగే స్తన్యపానాదులంతా కూడా అది తీసుకుంటుంది, కానీ ఏడవలేదు, కళ్ళు తెరవలేదు. ఆ ప్రకారంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ దంపతులు ఆళ్వార్ తిరునగరి స్వామి దగ్గర తీసుకుని వెళ్ళగా ఈ చిన్న బిడ్డ అక్కడి నుంచి పాకుకుంటూ ఒక చింత చెట్టు తొర్ర ఉన్నది, ఆ చింత చెట్టు తొర్రలో పోయి కూర్చున్నదట. వాస్తవంగా ఆదిశేషుడే చింత చెట్టుగా అవతరించినట్టు మనకు ఐతిహ్యం. దాదాపు 16 ఏండ్ల పాటు ఈ బిడ్డ అక్కడే ఉండి, అంటే యోగం ద్వారానే అన్నింటినీ కూడా అక్కడ స్వీకరిస్తూ, తల్లి పాలు లేదు ఏమీ లేకుండా భగవచ్చింతనతోనే ఆ చింత చెట్టు తొర్రలో ఈ బిడ్డ కాలం గడిపిందట. అందువల్ల వారే నమ్మాళ్వార్లు. యోగంలోనే 16 సంవత్సరముల పాటు ఉండిపోయారు వీరు. విశేషంగా మధుర కవి అనేటువంటి ఆళ్వారులు వారు అయోధ్యానగరంలో రామభద్రుని సేవించుకున్న తర్వాత ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కులో ఒక తేజస్సు కనిపించిందట. ఆ తేజస్సు కనిపించినప్పుడు ఆ తేజస్సును ఉద్దేశించి మధురకి ఆళ్వార్లు ప్రయాణం అవుతూ ఉన్నారు రాత్రిపూట. అలా 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 వెళుతూ ఉత్తర దేశం నుండి దక్షిణ దేశానికి వచ్చారు. ఈ తేజస్సు ఎక్కడి నుంచి వస్తున్నది చూస్తే తిరుక్కురుహూర్ అనే దివ్యదేశం నుండి వస్తున్నది. నేరుగా వెళ్ళారు. చింత చెట్టు ఆ తొర్ర నుండి ఈ తేజస్సు వస్తున్నది కనుక్కున్నారు. ఎంత మాట్లాడినా కూడా మాట్లాడటం లేదు. ఆ సమయంలో ఒక పెద్ద రాయిని తీసి కొట్టారట. అప్పుడు ఆళ్వార్లకి మెలకు వచ్చిందట. నమ్మాళ్వార్లకి కళ్ళు తెరిచి చూచారు. మధుర కవులు అప్పుడు అడిగారట, వాస్తవంగా ఈ బిడ్డకి ఏమైనా ఉందా లేదా అని. ప్రకృతిలో జన్మించినటువంటి జీవుడు దేనిని తిని దేనిలో ఉంటాడు అని ఆళ్వార్లు ప్రశ్నించగా, దానినే తిని దానిలోనే ఉంటాడు అని ఈ ప్రకారంగా ఒక అసాధారణమైనటువంటి ఒక సమాధానాన్ని ఇచ్చారు. మధుర కవులు నమ్మాళ్వార్లకి దాసులైపోయారు. ఈ ప్రకారంగా విశ్వక్సేనుల అంశగా నమ్మాళ్వార్లు ఈ భూలోకంలో అవతరించారు. ఆళ్వార్ తిరునగరి దివ్యదేశంలో చిన్ననాటి నుండి వారికి భగవద్భక్తి ఎక్కువ. వారు చతుర్వేద సారభూతములుగా 4 దివ్య ప్రబంధాల్ని అనుగ్రహించారు. అది ఋగ్వేద సారభూతమైనటువంటి తిరువిరుత్తం, యజుర్వేద సారభూతమైన తిరువాశిర్యం, సామవేద సారభూతమైన తిరువాయిమొഴി, అలాగే అథర్వణ వేద సారభూతమైనటువంటి పెరియ తిరువందాది అని ఈ 4 దివ్య ప్రబంధాలని 4 వేద సారములుగా ఇక్కడ వారు రచించారు. వాస్తవంగా
శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అగస్త్య మహర్షికి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాలని వారు అగస్త్య భాషలో దీనంతటిని కూడా అనుగ్రహింపచేశారు గనక ఆ నమ్మాళ్వారులు తిరుమలేశునికి చేసినటువంటి కైంకర్యాన్నంతటినీ కూడా మనం ఒక్కసారి స్మరించుకొని ఆళ్వారుల యొక్క అనుభవంలో వెంకటేశ్వర స్వామి ఏ ప్రకారంగా ఆనందించాడు అనేటువంటి విషయాన్నంతా కూడా మనం తెలుసుకుంటూ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. అతసీ పుష్పవర్ణాభః శ్రీవత్సకృతభూషణః సాక్షాల్లక్ష్మ్యా ఇవావాసః సదదా ప్రతిభాతి మే. శ్రీమన్మహాభారతంలో అరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి పాండవుల దగ్గరికి వచ్చాడు. ధర్మరాజాదులను కలుసుకున్నాడు. ఆ సమయంలోనే కృష్ణ భగవానుడు కూడా ఉన్నాడు అక్కడ. అప్పుడు కుతూహలం కొద్దీ ఇంకా మహర్షులంతా కూడా ఉన్నారు కాబట్టి మార్కండేయ మహర్షి అంటే చిరంజీవి, ఆయన సామాన్యుడా? ఆయనకు ఇంకా చావు పుట్టుకలు లేవు. ఈ సృష్టి ఎంతవరకు ఉంటే ఆయన కూడా ఉంటాడు. అటువంటి చిరంజీవి పరమశివుడు ఆయన ఆ విధంగా మృత్యుంజయుడుగా ప్రకటించాడు, అనుగ్రహించాడు. అంటే లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల యవ్వండు ఏకాకృతి విరుగు. అటువంటి వాడే పరమాత్మ. అంటే ఈ సమస్త లోకములు కూడా నశించిపోయి జలప్రళయం సంభవించి ఏ కారణవంగా ఎటు చూసినా నీళ్లే అంతా మునిగిపోతూ ఉంటే కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ పరమాత్మ ఒక మర్రి ఆకు పైన శిశువులాగా తేలుతూ ఉంటాడట. ఆయన నశించడు. ఆయన్ని ఎవరు చూశారంటే మార్కండేయ మహర్షి చూశాడు. అలా జలప్రళయంలో సమస్త సృష్టి నశించిపోతూ ఉంటే ఆ భయంకర స్థితిలో అటువంటి ఏకార్ణవంగా ఉన్నటువంటి ఆ నీళ్లపై తేలుతున్నటువంటి ఆ శిశుమూర్తిని దర్శించినటువంటి వాడు ఒక్కడే, ఆయనే మార్కండేయ మహర్షి. అక్కడ మహర్షులు కుతూహలం కొద్దీ అడిగారు, మీరు మహాప్రళయం సంభవించినప్పుడు ఆ శిశుమూర్తిని చూశారు కదా, ఎలా ఉంటాడు ఆయన అని అడిగారట. అతసీ పుష్పవర్ణాభః, పరిణతి చెందినటువంటి నల్లవిసె పువ్వు ఏ వర్ణంలో ఉంటుందో అంటే నీలమేఘశ్యాముడు, నీల గగనశ్యాముడు, నీలమైనటువంటి ఆకారంతో శోభిస్తున్నటువంటి శరీరఛాయ కలిగినటువంటి వాడు. అతసీ పుష్పవర్ణాభః,
శ్రీవత్సకృతభూషణ. అటువంటి జలప్రళయంలో మర్రియాగుపై తేలుతున్నటువంటి మూర్తి కూడా సమస్త చిహ్నాలు ధరించి ఉన్నాడు. శ్రీవత్సము, శంఖము, చక్రము, కౌస్తుభము, రేఖా, మయధ్వజ, సుధా, కలశాతపత్ర ఇటువంటి చిహ్నాలన్నీ కూడా ధరించి ఉన్నాడు. అన్ని చిహ్నాలు ధరించినటువంటి శిశుమూర్తి, చాలా పసిబిడ్డ ఆకారంలో ఉన్నాడు. సాక్షాల్ లక్ష్మ్యా ఇవావాస సదదా ప్రతిభాతిమే. లక్ష్మీ వక్షస్థరుడై ఉన్నాడు అప్పుడు కూడా. అటువంటి శిశుమూర్తి కూడా లక్ష్మీ వక్షస్థరుడై, నీలమేఘశ్యాముడై, శ్రీవత్సాది అలంకారములు కలిగినటువంటి వాడై, శంఖచక్రాది ఆయుధములు కూడా ధరించినటువంటి వాడై, ఇన్ని రూపాలు ఇన్ని చిహ్నాలు ఉన్నా కానీ శిశుమూర్తిగా తేలియాడుతూ ఉండడం అన్న దృశ్యాన్ని తాను చూడగలిగాను అని మార్కండేయ మహర్షుల వారు చెప్పారు. అలా చూడటమే కాదు, తదేకంగా ఆ పరమాత్మను ధ్యాన దృష్టితో ఈ మహర్షి చూస్తూ ఉంటే ఆ నోరు తెరిచాడట. ఆ నోట్లో ప్రవేశించాడు ఆయన మార్కండేయుడు. ప్రవేశించడం, అటువంటి చిన్ని శిశువు యొక్క గర్భంలో ఎన్నో బ్రహ్మాండ గోళాలు ఉన్నాయి సూక్ష్మాకృతిలో. అవే పరమాత్మ అనుగ్రహించినప్పుడు ఉన్మేషించి ఉన్మేషించి మహాగోళములైపోతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులకు, ఆ మహర్షులకు, ఆ ప్రళయకాలంలో పరమాత్మ ఏ విధంగా శిశుమూర్తిగా విహరిస్తూ ఉన్నాడో ఆ దృశ్యాలన్నీ కూడా తాను ఏ విధంగా చూచాడో, అఖిలంబు రింగి మాయా శిశుమూర్తి అయి లీలవై తనయిచ్చ తెలియాడే. కల్పాంతవేళ భీకర సుకరాకృతి తనరి విచ్చలవిడి తనసియాడే. శృతిచోరుపై కింక చూపి మీనాకారం ఇంపార తనివోవ ఈదురాడే. అమృతంబు నెపమున అచలంబు లోవైచి తనయూపు కొలదుల త్రచ్చియాడే. అలా అనేక అవతారాలలో, మీనావతారంలో వేదాలు తీసుకురావడానికి సముద్రంలో ప్రవేశించాడు పరమాత్మ. కూర్మావతారంలో పర్వతం మోయడానికి సముద్రంలో దిగి కొండ మోసాడు. అలా సముద్రంలో నీళ్ళలో విహరించడానికి కొత్త కాదు, అనేక అవతారాల్లో విహరించి ఉన్నాడు. కృష్ణావతారంలో స్వేచ్ఛగా కాళింగుని గర్వాన్ని అణచి ఆయన పడగలపై నాట్యం చేసి యమునా నదిలో విహరించాడు, ఈతలు కొట్టాడు. కాబట్టి నీళ్లలో విహరించడం ఆయన కొత్త కాదు. కాబట్టి జలప్రళయంలో కూడా ఆ పరమాత్మ ఎంత మనోజ్ఞమైనటువంటి సౌందర్యంతో ఆ శిశుమూర్తిగా సాక్షాత్కరించాడో అది ఆ మహర్షి కనులకు కట్టినట్టుగా పాండవులకు, అక్కడి మహర్షులకు, అది సాక్షాత్తు కృష్ణ భగవానుని యొక్క సన్నిధిలో అతసీ పుష్ప సంకాశం హారణూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమని శంకరభగవత్పాదుల వారు కూడా కీర్తించారు కదా. అటువంటి కృష్ణం వందే జగద్గురు అంటే కల్పాంత వేళలో ఆ జలప్రళయంలో ఆ నీటిలో విహరించినటువంటి ఆ శిశుమూర్తికి ఈ కృష్ణ భగవానునికి ఏమీ తేడా లేదు. ఈయనే ఆయన, ఆయనే ఈయన అన్నట్టుగా వర్ణించాడంటే ఆ దృశ్యాలన్నీ వ్యాస మహర్షి వర్ణించారు మహాభారతంలో. కవిత్రయ మహాకవులు మనకు వర్ణించి తెలుగు వాళ్ళకు చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే వారసత్వంగా మనకు సంక్రమించినటువంటి ఒక అనుభూతులతో కూడినటువంటి అక్షరమైనటువంటి ఆస్తులు ఇవి. ఇవి మనం ఆలకించాలి, ఆ పరమాత్మ యొక్క పదపద్మాలను కూడా ఆశ్రయించాలి.